చాలామందికి ఉండే సందేహం, నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారనమాట. భర్త లేని స్త్రీ బొట్టు పెట్టుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, ఇవన్నీ కూడా వివాహం కాకముందు ఉన్నాయి కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నిజంగా అండి, ఈ సందేహం అందరికీ రావడంలో తప్పేమీ లేదు. పెట్టుకోవచ్చు. ఇప్పుడు భర్త ఇచ్చింది కాలి మెట్టెలు, మెళ్ళో మంగళసూత్రం, నుదిటిన సింధూరం. ఈ మూడే భర్త వల్ల వచ్చింది. మిగతా అన్ని వివాహానికి ముందు కూడా ప్రతి స్త్రీ ధరిస్తుందిగా బొట్టు. 21 రోజు బారసాల రోజు బొట్టును పెడతారు పెద్దవాళ్ళు. అప్పటి నుంచి బొట్టును పెట్టుకుంటూనే ఉంటుంది. వివాహం అయిన తర్వాత కొత్తగా వచ్చింది అంటూ ఏమీ లేదు. గాజులు, ఆడవాళ్ళకి ఆరోగ్యకరమైనవి గాజులు. ఈ గాజుల్ని కూడా 21 రోజే ధరింపచేస్తారు. ఆ రోజు నుంచి వేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత భర్త ద్వారా వచ్చినాయి కాదవి. తల్లో పువ్వులు, అమ్మాయికి ఎప్పుడైతే జడేయడం మొదలు పెడతారో అప్పటి నుంచి పువ్వులు అమ్మాయి అందంగా కనిపిస్తుంది అని చిన్న బిడ్డ అయినా కానీ పెట్టడం అలవాటు. ఈ భర్త వల్ల వచ్చినాయి కాదు కదా, ఇవి ఎందుకు ధరించకూడదు అని చెప్పని దుస్తులు కానీ ఏవైనా కానీ చాలామందికి సందేహం ఉంటుంది. అయితే ఎందుకు పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు అంటే, భర్త లేని స్త్రీ, ఒంటరి స్త్రీ తను ఇవన్నీ అలంకరించుకొని, ఆ బొట్టు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, చక్కగా మంచి చీర కట్టుకొని బయటికి వస్తే ఆ పురుషుడు ఆ అమ్మాయి వైపుకు మళ్తాడు. ఎలాగో ఒంటరిగా ఉంటుంది కదా, తనని వశపరుచుకుందాము అనే ఆలోచనలతో ఉంటారు. కాబట్టి పురుషుడు కూడా ఇష్టపడని రూపముతో అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి సెక్యూరిటీ, తనకు సెక్యూరిటీ కోసమే ఇవన్నీ పెట్టింది.